అందరికీ నమస్కారం. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం దేనికోసం అనేది ఇప్పటికే మనం చాలా వీడియోలు చేసుకున్నాం. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అని తీర్మానం చేసి పార్లమెంటుకి పంపటం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం. అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళిపోయారు. నిజానికి ఈ సమావేశానికి హాజరు కావటం కూటమికి ఎంత ఇంపార్టెంటో వైసీపీకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఒక మంచి అవకాశాన్ని వైసీపీ పాడు చేసుకుంటుంది. వైసీపీకి ఒక రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటేంటంటే అమరావతికి వైసీపీ వ్యతిరేకి, జగన్ వ్యతిరేకి అనేటువంటి ఒక ప్రచారం ఉంది కదా, దీన్ని ఈ సమావేశాలకు హాజరై పోగొట్టుకోవచ్చు. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారుగా, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న అవినీతికి మాత్రమే వ్యతిరేకం, అమరావతిలో రైతులకు న్యాయం చేయాలన్నది మా డిమాండ్ అని చెప్తున్నారు కదా. ఇదే మాట అసెంబ్లీకి వచ్చి చెప్పవచ్చు. మేము అమరావతికి వ్యతిరేకం కాదండి, అమరావతిని ఒక పద్ధతిగా కట్టండి, అమరావతి రైతులకు న్యాయం చేయండి అని చెప్పుకునే అవకాశం ఉంది. అలా చెప్తే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనసు మార్చుకున్నారు, అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. కాబట్టి అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకి కాదు అనేటువంటి ఒక సందేశాన్ని బయట సమాజానికి పంపవచ్చు, ఆంధ్రప్రదేశ్ జనాలకు పంపవచ్చు. అది ఒక అడ్వాంటేజ్. రెండొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకి హాజరు కావట్లేదు కాబట్టి వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకపోతే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, కూటమి నాయకులు చెప్తున్నారు కదా. ఒకవేళ ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాలకి హాజరైతే అటెండెన్స్ పడిపోయింది, రేపొద్దున చర్యలు తీసుకోరు. కావాలంటే వచ్చే అసెంబ్లీ సమావేశం నుంచి హాజరు కాకపోయినా సరే మళ్ళీ డే 1 నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే వరుసగా 60 రోజులు హాజరు కాకపోతే ఒక చర్యలు ఉంటాయి. ఇప్పుడు మధ్యలో ఒక రోజు వచ్చారుగా, కాబట్టి మళ్ళీ డే 1 నుంచి లెక్కేసుకోవాలి వచ్చే అసెంబ్లీ సమావేశాల నుంచి హాజరు కాకపోతే. కాబట్టి అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు ఉండవు. కాబట్టి సభకు హాజరైనట్టు, అటెండెన్స్ వేసుకున్నట్టు అఫీషియల్గా ఉంటుంది. అమరావతి మీద చర్చ కాబట్టి మేము వచ్చాము, రాష్ట్ర రాజధాని మీద చర్చ కాబట్టి మేము వచ్చాము, ఇది కీలకమైన అంశం కాబట్టి మేము వచ్చాము. ఎందుకంటే వన్స్ ఈ డెసిషన్ తీసుకున్నారంటే ఇక లైఫ్ లాంగ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇక్కడ లైఫ్ లాంగ్ కోసం తీసుకుంటున్న ఒక కీలకమైన డెసిషన్, ఒకరోజు కోసం కాదు, ఒక టర్మ్ కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని శాశ్వతంగా అమరావతి అని తీసుకుంటున్న డెసిషన్. ఈ శాశ్వతంగా తీసుకుంటున్న డెసిషన్లో వైసీపీ కంటే ఒక పాత్ర ఉండాలిగా, వైసీపీ కంటే ఒక వాయిస్ ఉండాలిగా, వైసీపీ కంటే ఒక అభిప్రాయం ఉండాలిగా. ఆ అభిప్రాయాన్ని, ఆ వాయిస్ని ఇచ్చే అవకాశం శాసనసభ సమావేశం శనివారం నాడు జరిగేది. కాబట్టి ఈ శాసనసభ సమావేశాలకు హాజరు కావటం వైసీపీకి చాలా అవసరం. ఈ సమావేశాలకు హాజరై మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పుకోవచ్చు, పైగా అటెండెన్స్ వేసుకోవచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చు. ఒకవేళ కూటమి అమరావతిలో అవినీతి చేస్తుంటే అవినీతిని ఎండగట్టవచ్చు, రైతులకు న్యాయం చేయాలనే డిమాండు చెప్పొచ్చు. దానివల్ల అమరావతి రైతులకు కూడా కొంత వైసీపీ దగ్గర కావడానికి అవకాశం ఉండొచ్చు. సో ఇన్ని అవకాశాలని వైసీపీ అనవసరంగా పాడు చేసుకుంటుంది. ఇవాళ అందుబాటులో లేకుండా బెంగళూరుకి వెళ్ళిపోవటం అంటే బాధ్యత రాహిత్యం. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బాధ్యత రాహిత్యం. ఇంత బాధ్యత లేకుండా ఉంటే రేపొద్దున జనాలు ఎందుకు ఆదరిస్తారు? 2029లో నాదే అధికారం అని అనుకుంటే పోలేదు, అనుకుంటే కుదరదు. అధికారం వచ్చేలాగా, అధికారం ఇచ్చేలాగా చేసుకోగలగాలి. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటున్నారా? లేదు. అమరావతి మీద కోపాన్ని, అమరావతి మీద విషయాన్ని పదే చూపిస్తున్నారు. అమరావతి మీద కాదు, ఆంధ్ర ప్రజల మీద చూపిస్తున్నారు. ఇలా ఎంత బాధ్యత లేకుండా బెంగళూరు పోతాడండి అది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.